ఆదిలాబాద్ జిల్లాలో మంత్రుల సమీక్ష సమావేశం మొక్కుబడిగా ముగిసింది. కాంగ్రెస్ పాలనలో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మంత్రులను ఎమ్మెల్యేలు నిలదీశారు. రైతు భరోసా, రుణమాఫీ, 6 గ్యారెంటీల అమలు కావడం లేదని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్లు నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జిల్లాలో అభివృద్ధి కుంటుపడటంపై గట్టిగా నిలదీశారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, 4 జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా, రుణమాఫీ, 6 గ్యారెంటీలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి మంత్రులను నిలదీశారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు విరుచుకుపడ్డారు. రైతు రుణమాఫీ పూర్తయిందని ఒక పక్క ప్రభుత్వం సంబరాలు చేస్తుందని, అయితే తన బోతు నియోజకవర్గంలో 64,000 మంది రైతులలో కేవలం 32,000 మందికి రుణమాఫీ జరిగిందని మండిపడ్డారు. ఇంకా 32,000 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని అనిల్ జాదవ్ నిలదీశారు. అదేవిధంగా పోడు భూములు సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు భూభారతిలో గల కాస్తకాలంలో చేర్చితే బాగుంటుందన్నారు. బోతు నియోజకవర్గంలో కేవలం గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం అనేక ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని సైతం ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కాస్త కాలంలో చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ హామీస్ ఏదైతే మనము మంజూరు చేస్తా ఉన్నాం, ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది ఉచితంగా ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తా ఉంటే అటు ఫారెస్ట్ వాళ్ళు కానీ ఇటు కెమెరాలు కానీ ఎక్కడ ఆపేసి అసలు శాండ్నే తగ్గించడానికి ముందుకు వస్తే వాళ్ళకి ఇబ్బంది పెడతారు. కాబట్టి ఏ విధంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా రుణాల మాఫీ చిన్న ఏమనుకోవద్దు. రుణాల మాఫీ అయిందని మనం చెప్తాము. కానీ నియోజకవర్గంలో దాదాపు 64,000 మంది రైతులు ఉన్నారు. వాళ్ళలో సగం 32,000 మందికి మాత్రమే రుణాల మాఫీ అయింది. మిగతా ఇంకా 32,000 మందికి రుణాల మాఫీ కావాలి. ఖచ్చితంగా దాని మీద వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళ రైతులు దాదాపు ఫ్యాక్టరీలు ఏం లేవు, దాదాపు అందరూ 100% రైతులే భూముల మీద ఆధారపడి బతికేటోడు. కాబట్టి మిగతా రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినా కూడా అధికారులు మాత్రం ఎక్కడికక్కడ వాహనాలను ఆపేసి లబ్ధిదారులకు ఇబ్బందులు పెడుతున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు పనిచేయడమే గొప్ప విషయమని, అలాంటి సందర్భంలో బోతు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న స్పెషలిస్ట్ సర్జన్ డాక్టర్ ట్రాన్స్ఫర్ సరికాదన్నారు. పొలం బాట కొరకు రోడ్లు మంజూరు చేస్తున్నారని, మొరం లేనిది పొలం బాట రోడ్లు ఎలా వేయాలని మండిపడ్డారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కూడా చెడు పేరు వస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రభుత్వం ఉందా లేదా, అసలు ఆ దారిలో నడవడానికి ఒకసారి పోయి రావడానికి చాలా అభిమానంగా ఉంది సార్. ఒకసారి ఎప్పుడైనా ఇట్లా వస్తుంటే మీరే అంటారు సార్. అసలు ఎంత అభిమానంగా ఉందంటే చాలా అభిమానంగా వస్తుంది. అది మాత్రం మీరు ఇంపార్టెంట్ రోడ్ కాబట్టి మీరు ఆ పేమెంట్ తొందరగా ఇచ్చేసి ఆ రోడ్ కంప్లీట్ చేస్తారని తెలియజేస్తూ, ఫారెస్ట్ యాక్ట్ లో మరి దాదాపు 366 గ్రామాలు మనకు ఫారెస్ట్ లో ఇదైతే మన టైగర్ జోన్ చేశారు సార్. దాదాపు జియో తీసి కూడా 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం. మరి ఆ జియో ఎందుకు తీసారో మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మాకు పీసా చట్టం ఉంది, గ్రామ సభలు పెట్టకుండా మరి
మరి ఫారెస్ట్ యాక్ట్ కింద మరి 49వ జీవో చేయడం జరిగింది. మరి 49వ జీవోని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా మీకు కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మంత్రులు మొక్కుబడి సమీక్షలతో కాలయాపన చేయొద్దని సూచించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.